సినిమా సక్సెస్ సాధించాలన్నా హీరో హీరోయిన్ పాత్రలు అద్భుతంగా నటించాల్సి ఉంటుంది. హీరో హీరోయిన్ జోడీ అద్భుతంగా లేకపోతే సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. హీరో హీరోయిన్ జోడీ అస్సలు సెట్ కాని సినిమాలలో స్టాలిన్ మూవీ ముందు వరుసలో ఉంటుంది. ఈ సినిమాలో త్రిషకు బదులుగా మరో హీరోయిన్ నటించి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరింత బెటర్ గా ఉండేది. ఇక ఒక్క మొగాడు సినిమాలో బాలయ్య అనుష్క జోడీ కూడా అస్సలు సూట్ కాలేదు. ఈ సినిమా ఫ్లాప్ కావడానికి ఈ జోడీ కారణమని చాలా మంది భావిస్తారు. అజ్ఞాతవాసి సినిమాలో పవన్ అను ఇమాన్యుయల్ జోడీ కూడా అస్సలు సూట్ కాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే జోడీ కూడా బాలేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. వయస్సులో అఖిల్ కంటే పూజా హెగ్డే 4 ఏళ్లు పెద్ద అనే సంగతి తెలిసిందే. దమ్ము సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ త్రిష జోడీ కూడా అస్సలు సూట్ కాలేదు. దడా సినిమాలో చైతన్య కాజల్ జోడీ బాలేదు. సింహ మూవీలో బాలయ్య స్నేహ ఉల్లాల్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో చిరంజీవి కరిష్మా కటోరక్ జోడీ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. వరుడు సినిమాలో అల్లు అర్జున్ భానుశ్రీ కూడా సెట్ కాలేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. సుభాష్ చంద్రబోస్ సినిమాలో వెంకటేష్ రియా జెనిలియా కూడా అస్సలు సూట్ కాలేదు. లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ అనన్య పాండే జోడీ గురించి కూడా నెగటివ్ కామెంట్లు వినిపించాయి. కొమురం పులి సినిమాలో నికిషా పటేల్ హీరోయిన్ గా నటించగా ఈ జోడీ కూడా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు. హీరో హీరోయిన్ జోడీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.